టీచ్ ఫర్ చేంజ్ అసలు ఎంత ఈ ఈవెంట్లో మనం చూస్తాము, ర్యాంప్ వాక్ చూస్తాము. ఇది ప్రతి సంవత్సరం ఒక కాజ్ కోసం చేస్తారు. సో లక్ష్మీ మంచు ఈరోజు మనతో ఉన్నారు. సో చెప్పండి లక్ష్మి గారు, ప్రతి సంవత్సరం టీచ్ ఫర్ చేంజ్, వాట్ ఈస్ ద చేంజ్ దిస్ టైమ్? We continue to keep up the good work in changing the way our government school classrooms are. And గవర్నమెంట్ వాళ్ళకి తగినంత వాళ్ళు చేయగలిగినంత చేస్తూనే ఉన్నారు. బట్ చాలా గ్యాప్స్ ఉండిపోతాయి వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ పిల్లలకిను ఎడ్యుకేషన్ సిస్టంలో. సో ఆ గ్యాప్స్ని ఫిల్ చేయడానికి మించి టీచ్ ఫర్ చేంజ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అండర్ టీచ్ ఫర్ చేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మేము 234 స్కూల్స్ని స్మార్ట్ క్లాస్ రూమ్స్గా మార్చాము. 2,67,000 మంది స్టూడెంట్స్ని మేము డైరెక్ట్గా ఇంపాక్ట్ చేస్తున్నాం. అండ్ ద వర్క్ దట్ వీ డూ, మేము ఓన్లీ సిటీస్లో కాదు, బట్ మేము రియలీ ఇంటీరియర్ పార్ట్స్కి వెళ్ళి వర్క్ చేయడం అనేది మా గొప్పతనం, యూనో, బికాజ్ దట్ ఈస్ ద రియల్ ఇండియా. అండ్ ఆ ఇండియాని మనం చూడకుండా మర్చిపోతూ ఉంటాం అన్నమాట. సో నేను గట్టు మండల్ అని గద్వాల్ డిస్ట్రిక్ట్లో యాదాద్రికి వెళ్ళడం, లైక్ రియలీ నాకు ఆ ఊర్ల పేర్లు కూడా మర్చిపోతూ ఉంటాను, బికాజ్ యునో ఇట్స్ సచ్ ఇంటీరియర్ ప్లేసెస్ దట్ వీ గో టు. And this year also we want to double the number of schools that we've taken last year, and we need all your wishes as always. దెన్ యూ సీ పీపుల్, అంటే చాలా మందికి ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది, కానీ వాళ్ళు ఎలా స్టార్ట్ అవ్వాలి ఏంటి? ఇఫ్ దే వాంట్ టు కనెక్ట్ విత్ యువర్ కాజ్, ఏం చేయాలి? ఇన్స్టాగ్రామ్లో టీచ్ ఫర్ చేంజ్ అని ఉందండి. యూ కెన్ కనెక్ట్ త్రూ అస్ త్రూ దాట్. మా వెబ్సైట్స్ ఉన్నాయి, our voluntary drives, you can follow my Insta. We constantly put out information anamata. Today I want to specifically thank the 42 actors who are walking for me today. I'm super excited, super thrilled. I feel so lucky and honored. None of these actors ఎవరికి నేను డబ్బులు ఇచ్చి పిలవలేదు. నేను కొంతమంది ఏమో 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ దే టీచ్ ఫర్ చేంజ్ అంటేనే ఎస్ వీఆర్ దేర్ అన్న ఒక సపోర్ట్ నాకు ఇస్తూ ఉంటారు. సో థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు కానీ లేకపోతే ఐ డోంట్ థింక్ ఐ కుడ్ హ్యావ్ బిన్ ఏబుల్ టు కంటిన్యూ విత్ దిస్ ఫార్ అన్నమాట. సెలబ్రిటీస్ ఆల్రెడీ ర్యాంప్ వాక్ చేస్తున్నారు, ప్రతి సంవత్సరం చేస్తారు. మనం చూస్తున్నాం యాపిల్ కూడా ర్యాంప్ వాక్ చేస్తుంది. సో యాపిల్ ఇలాంటి సోషల్ కాజెస్ చూస్తే మీతో పాటు తను ఏం నేర్చుకుంటుంది? మనం నేర్పించేదే నేర్చుకుంటుంది. సో తనకి 2 years ఉన్నప్పటి నుంచి షీ స్టార్టెడ్ వాకింగ్ ద ర్యాంప్, బికాజ్ త్రూ అవుట్ ద ఇయర్ తను చూస్తుంది నేను చేసే పనులన్నీ. అండ్ మనం చెప్పేది చేయరు, మనం చేసేదే చేస్తారు మన పిల్లలు. సో వాళ్ళకి టు బీ ఇది దిస్ కాజ్ నా కోసం చేయట్లేదు, ఇట్స్ అ కాజ్ బియాండ్ మీ, అబవ్ మీ. ఐఎమ్ జస్ట్ సంబడి యాజ్ ఏదో దేవుడు నా పాత్లో ఈ వర్క్ పెట్టారు కాబట్టి నేను చేస్తున్నాను. బట్ ఫర్ హర్ టు కంటిన్యూ, తనకి ఇప్పటి నుంచి కాదు, తనకి 2 ఏళ్ళ వయసు నుంచే యాక్టివ్గా తన్ని టీచ్ ఫర్ చేంజ్లో పార్టిసిపేట్ చేపిస్తున్నాను. ఒక కామన్ క్వశ్చన్ అందరు అడుగుతున్నారు, యాపిల్ కూడా యాక్టింగ్ చేస్తూ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతుందా? ఈజ్ షీ ఆల్సో గోనా బికమ్ అ యాక్ట్రెస్? వాట్ ఈస్ హర్ ఇంట్రెస్ట్? I don't know what her interest yet is, but who am I to decide her career? I can only support her, and that's what a parent should do. And whatever she decides to do, I will be holding the space for her. Thank you. Hi Andy, so this is Prince, and this is my 7th time working for Teach for Change, and chala happy undi. For a good cause we've been working. Lakshmi Akka has been initiating it, and we are always happy to be a part of it, and for a good cause. So we are really excited for the event. Ippudu backstage lo unnam, so soon we are going to enter the stage, and yeah, pretty excited. Thank you. How exciting is like being on stage, and with this cause lot of children are being facilitated with lot of stuff. Yes. So other than Teach for Change, my mom has been doing a lot of things for people, and I know అందులో వచ్చే సాటిస్ఫాక్షన్ అంటే నేను 1-2 సార్లు వెళ్ళినప్పుడు ఐ అండర్స్టూడ్ వాట్ ఇట్ మీన్స్ టు దెమ్. అంటే మనకి వచ్చే సాటిస్ఫాక్షన్ కంటే హౌ యూ చేంజ్ లైఫ్స్ ఆఫ్ లైక్ పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద లైక్ అండర్ ప్రివిలేజ్డ్ చిల్డ్రన్, అండ్ వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ ఇవన్నీ, ఇట్ makes you feel empowered, and that is the best thing I can say about Teach for Change, and that's why I've been part of this forever now. I think it's my 6th year in a row.
and I feel this is the strongest commitment I've had. It's for a cause, and Deen Kandram, we all get together. It's like a small family function. I'm happy to be here for a cause, and I hope it goes on to be another 50, 60 years of this. సో ప్రతి యాక్టర్కి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో True. దిస్ ఆల్సో కైండ్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ Exactly. హౌ డస్ ఇట్ ఫీల్ It feels great because, see, as an actor, మేము ఎందువల్ల గ్రో అవుతున్నాము, వాట్ ఎవర్ యూ సీ ఇస్ ద టికెట్ మనీ దట్ పీపుల్ గివ్ అస్. హౌ కెన్ వీ గివ్ బ్యాక్ టికెట్ మనీ? మేమేం చేయలేం. ద ఓన్లీ వే వీ కెన్ డూ ఇస్ వెన్ వీ ఫైండ్ సంథింగ్ లైక్ దిస్ టు కాంట్రిబ్యూట్. మన సినిమాలు చూసి మనం ఎంత పెంచిన వాళ్ళకి తిరిగి ఇట్స్ ఎవరో ఒకరు థియేటర్కి వెళ్ళి టికెట్ కొని దే పుట్ దట్ మనీ, దర్ సో మచ్. ఒక్కొక్కరికి ఏం చేయలేం. సో వాట్ వీ కెన్ డూ ఇస్ అలాగే కంటికి కనిపించిన ఎంతమందికి చేయగలుగుతామో వీ ట్రై టు డూ. దట్స్ ద బిగ్గెస్ట్ గివ్ బ్యాక్. గోరంతే కానీ, బట్ దట్స్ ది అటెంప్ట్, యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ Actually, I'm very popular for doing a film with Heba. నేను హెబా పటేల్ మళ్ళీ ఇంకొక సినిమా చేస్తున్నాము. This time I think it's horror, and I've just done a film called Train. People will know more about it soon. Mishkin gar direction lo. So it's a pan or kadai, whatever you can call it. It's in a couple of languages, and I have a few more films coming up. I'm happy to be here. When I see this year on year, is when you see that as actors we live very lonely lives. ఇలా ఏమైనా జరిగితేనే అందరం కలుస్తాం. And when it is not for a cause, we're all very competitive. When it is for a cause is when you let all your inhibitions go. And I hope this healthy energy continues, for the cause. ఆల్ ది బెస్ట్ Thank you so much. It's been a pleasure to see you year on year as well. Thank you. First video when we saw you, the Nikilu with Lakshmi. Yeah. Because you're walking a ramp for Teach for Change. How does it feel? నాకు చాలా హ్యాపీగా ఉందండి. దిస్ ఈజ్ మై థర్డ్, అంటే వర్క్ చేయడం 4th టైం, బట్ వాక్ చేయడం ఇస్ 2nd టైం. చాలా హ్యాపీగా ఉందండి బికాజ్ లక్ష్మీ మ్యామ్ ఇస్ షీ సమ్మన్ హూస్ ఆల్వేస్, అంటే ఎలా కాంట్రిబ్యూట్ చేద్దాం సొసైటీకి, ఎలా మన తరపు నుంచి మనం కాంట్రిబ్యూట్ చేయవచ్చు. నాకంటూ నేను సరిపోకుండా, అంటే అందరూ సరిపెట్టుకోవచ్చు కదా, ఇప్పుడు నేనున్నాను, నాకు నా పనులు అయిపోతే చాలు. బట్ షీఈ్ నాట్ సమ్మన్ లైక్ దాట్. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ, మా యాక్టర్స్ కానీ, ఫర్ హర్ టు క్రియేట్ దిస్ అవేర్నెస్, వీఆర్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ టీచ్ ఫర్ చేంజ్. Yeah, so Nikilu, we are seeing all new people on your show. Ah. And we're seeing a very big transformation with your body also. So what is your fitness regime? రోజు వర్కౌట్ చేయడం అంతే, షుగర్స్ కట్ డౌన్ చేస్తా, సింపుల్. Yeah. మనం ఐ థింక్ ఇట్స్ మోస్ట్ ఆఫ్ ఇట్ మనం తినేదాన్ని బట్టే అంతే. షుగర్స్ కట్ చేస్తా, దాని తర్వాత వర్కౌట్ చేస్తా. Okay. And are you also entering into the film industry like your brother? I mean to say as an actor or something? ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ అ ఫిల్మ్ అండి. 50% షూట్ అయిపోయింది, ఇంకా 50% బ్యాలెన్స్ ఉంది. Cast evaru, what is it like? సాద్ ఖాన్ అని చెప్పి, సాద్ ఖాన్ ఇస్ ద డైరెక్టర్. సో ఆయన ఆల్రెడీ కన్నడలో మంచి డైరెక్టర్. హీ డైరెక్టెడ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. అండ్ తేజు అశ్విని అని తమిళ అమ్మాయి. సో హర్ష అందరం కలిపి చేస్తున్నాం. ఇట్స్ అ వెరీ గుడ్ ఫిల్మ్, రామ్ కామ్ లా ఉంటుంది. Great. All the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. So Arvind, today walking the ramp, how special this is? This is always a very special occasion అండి, ఎందుకంటే Teach for Change does a fantastic job. I think almost 2,67,000 students have been affected positively by their mission so far, and this is my 2nd time walking for them. I walked 2 years ago. Last year unfortunately I missed, but I'm happy. And Swati Veldandi garu has designed some amazing costumes for us, so I'm very happy to be a part of this event. Okay, so athlete and chappochu, athlete, okay, actor, and you're doing so many things and now walking the ramp. How does it feel? It feels great. I think as an actor and as an athlete, we would always want to do something positive in society, and I think getting this opportunity has been wonderful. Thank you so much. Thank you. మనం నార్మలీ వాళ్ళని బ్యాడ్మింటన్ కోర్ట్లో చూస్తాము, లేకపోతే ప్రాక్టీస్లో చూస్తాం, కానీ ఈరోజు ర్యాంప్ వాక్ చేస్తున్నారు. సో లెట్స్ టాక్ టు సైనా అండ్ కశ్యప్. హాయ్ సైనా. Hello. హాయ్ కశ్యప్, హౌ ఆర్ యు? Good. సో ఇంట్రెస్టింగ్, లైక్ వాకింగ్ ద ర్యాంప్ చాలా చక్కగా ఉన్నారు. సో టెల్ us something about it. I think the cause is very good. What Lakshmi is doing is really great. I mean, Teach for Change happens every year, and she invites us, which is very nice and kind of her. So supporting her in this way is really, really good, and I hope she continues doing this good work, and we hope to continue supporting her. Great. What about you? Yeah, the same thing. I mean, such a good cause. She's been consistently organizing this event. It's like a nice family, friends. We all meet once a year, and this is my 3rd time, 4th time. But very happy to be here. And last year I missed Saina. She was not there for the event, but this time along with her it'll be good fun, I think. And it's a very good cause, and everyone's very happy to do it. And credit to Lakshmi Garu for organizing it every year, and a lot of good work is happening.
ఇది టోటలీ డిఫరెంట్ అనమాట, టోటల్ డిఫరెంట్ గ్లామ్ ఫీల్డ్. అథ్లీట్స్ అంటే చాలా న్యాచురల్గా ఉంటారు, వితౌట్ మేకప్, వితౌట్ దిస్. సో హౌ ఇస్ దాట్ ఎక్స్పీరియన్స్? It looks nice, you know. Sometimes you dress up differently, where so many people like to see you different in a different way. And I think sports persons are always very toned and they look good and they look fit as well. But obviously, the people are not really used to seeing us this way. But if they appreciate us and if they like us, then why not? You know, trying it once in a while. And we really love your outfit that you're wearing. So was it like your selection or how was it? Stylist does that, and thanks to her for choosing good dresses for both of us. I would like to thank Anaita for doing wonderful job, and she always gives us good choices and good dresses. Personally, what kind of fashion you follow? Do you really select for special occasions? How is it? I like Indian. Indian is always the top, and then obviously trying different outfits like the Western or. But I love Indian. You know, that is my favorite. Okay, yeah. so you get any tips from her? Wear this, wear that for any parties, or you have your own fashion style? I'm only looking for her approval. Once she's, I'm not giving credit to Anahita because I ask Anahita to ask her for mine. I have no clue because if she approves it, I'm fine. You know, I'm in comfort zone. So that's how it works. So I think Saina is a very lucky wife because Kashyap listens to everything whatever you say. Ah, navvu enduku cheppandi. Hello. You know how husbands are. You know, just that. वो कुछ ज़्यादा बोलना नहीं. See, bye bye. But we are good friends from. How husbands are will continue from there. Yeah, that's what I'm saying. We're good friends from childhood. We pull each other's leg, but deep down we know that we've been there together long, and I hope we continue this way. Okay, so I'll ask since she said how husbands are, మీకు ఒక క్వశ్చన్ ఇస్తాను. ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పుడే వస్తుంది. Busy ఉన్నాను. చిన్న లవ్లీ గొడవలు ఆర్ సీరియస్ గొడవలు అయితే సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? నేనే. మీరు చెప్తారు. ఓకే. నేనే. అండ్ వెంటనే ఏదైనా గిఫ్ట్ తీసుకొచ్చి ఫ్లవర్స్ తీసుకొచ్చి Flowers. Sorry, Jan. సారీ జలా. ఓకే, అండ్ షీ ఇమిడియట్లీ అగ్రీస్ ఫర్ దట్? No. No. I want to ask her. It takes little time. Sports persons, I would say. Yeah. Normal girls will be okay, I think, but sports persons take time to be okay because naturally we are a little bit aggressive and we feel that why did this happen and all that. But it's okay. We need maybe just not 5 to 10 minutes, maybe few hours. So lovely, actually. I wish you both fight and again get back in a very positive note. Thank you so much. Thank you so much. Thank you. Teach for Change, tell us how is it working? Yes. So this is my third time working for Teach for Change. So ఎప్పుడు కూడా it's a beautiful experience అంటే because I think all of us in our daily lives are generally busy with our own stuff, and taking time out for an event that is dedicated to a cause, especially towards young children, I think that is something that is very, very beautiful. And you know, kudos to Lakshmi Manchu garu for kind of organizing this, pulling this off every single year, no matter what. So it's a beautiful experience to be a part of this. You know, you get to meet so many new people from so many different fields, find out what they are doing, and it's just a wonderful, wonderful experience. And I'm so glad I'm a part again. Great. So your movie projects, where are you shooting nowadays? So I just finished a web series and 2 films, and I'm filming for another project right now. So I think our name inka reveal cheyadaniki ledu, but just waiting on the platform to do it for us. Who is the director cast? So there are it's a mixed bunch and inka I can't probably talk about it just yet, but some really, really interesting stories have come my way. So I think I just got really lucky the last 1 year. Yeah. So every actor has a social responsibility. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఈరోజు ర్యాంప్ వాక్ చేస్తున్నారు, దాని గురించి ఏమంటారు? So Yandi, I think as a citizen, like irrespective of us being an actor or not, our social responsibility manaku undali. I think we should definitely, you know, probably do our bit, even if not contribute to something, at least manam damage cheyakunda unde responsibility manam teeskovali. And especially Teach for Change lanti cause ki all of us I think should come forward and support it. A beautiful organization that is supporting such young children. So I think it's really, really nice that you know, this is happening, and I hope this continues to go on for like very, very long. Thank you so much. Thank you. Tell us how special is Teach for Change feel? Okay, so for me, Teach for Change and Lakshmi, it's a part of my life and family, I must say, because she does so much to bring us all together for a cause. And this is, I think my 6th time walking for them. So yeah, it is a family even that I'll never miss. So what are you wearing? I just love your. Oh, these are really pretty fish shaped
cuffs. And yeah, I picked them up. Yeah, it is a mermaid look. I wanted something to go with the outfit. Yeah. So what is the fashion you want people to just follow this season? First of all, comfort. Yeah. Wear what you're comfortable in, and if you are comfortable wearing pretty clothes or wearing clothes that just let you breathe, whatever it is, just a dash of confidence, and I think the look is all put together. Yeah. So where are you shooting nowadays? What are you doing? What's happening? I'm shooting for G2 right now, Gurichari 2, the sequel. That's happening as of right now. So yeah, that's one project I'm working on right now. Oh, great. So it's a very huge project. So tell us something about it. Which are the different? I can't. I'm not allowed to speak about the project. Okay. Yeah. And coming to your your personal fashion, not on ramp, off ramp. How are you? See, I like dressing up. I've always liked dressing up, even as a child. So even if I'm just sitting at home, I wear a pretty outfit and sit. That's who I am. I love decking up, doing my makeup. You won't believe, sometimes when I'm feeling a little low and like it's a blue day, I sit in front of the mirror and start doing my makeup, and automatically I feel great. So yeah, that's my mantra. Great. Thank you so much. Thank Lovely you. talking to Yeah. How are you, dear? హాయ్ Hi. How ఎలా are you? ఉన్నారు మీరు? చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో టీచ్ ఫర్ చేంజ్ ఎవ్రీ ఇయర్ వి సీ సమ్ ఫెంటాస్టిక్ అవుట్ఫిట్, ఫెంటాస్టిక్ పీపుల్ వాకింగ్ ద ర్యాంప్. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. లాస్ట్ 3 years ఐ వాజంట్ హియర్, ఐ వాజంట్ ఏబుల్ టు వాక్. యా, ఆల్మోస్ట్ ఫలక్నుమాలో జరిగేది. అప్పటి నుంచి చేస్తున్నా. వెన్ ఇట్ ఫస్ట్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. 11 years కదా. Yes, correct. And the last 3 years I couldn't make it. I'm so glad I could make it this year. And thanks to Lakshmi for organizing this every year. At least once we get to walk the ramp. Like it's not like Bombay that andarki every time chance darkadam. So I actually look forward to this event. I love the designers. I love this, and Lakshmi Akka brings people together and makes it a very beautiful event. And I'm so glad that we are a part of it. గ్రేట్. మీరేమంటారు? ఐమ్ రియలీ హ్యాపీ యాక్చువల్లీ, ఎందుకంటే లాస్ట్ టైం వర్క్ చేశాను, దాని తర్వాత ఐ గోట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ దిస్. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ అడిగినప్పుడు ఐ లిటరలీ ఫెల్ సో హ్యాపీ. అండ్ లక్ష్మీకాంత్ గారు, షీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. అంటే యునో She's the change you need. ఐ మీన్ ఒక సెలబ్రిటీ ఇంత ఓపికతో చేయడం, ఫర్ సంథింగ్ ఫర్ కాజ్, చాలా రేర్గా అయ్యేది. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి ఎ పార్ట్. యా. So what is the most happy thing that's happening in your life? Right now, life itself is very happy. The thing doesn't make it happy. So putti roju poddun levadame is a very big thing, I feel. And iyanni kaakunda health, wealth, mental anta baagundi. So we're very grateful for that much. Same here. I mean, I'm so happy with my life right now. Kandal chusara. It's not about kandal gindalu kaadu gaani, I'm really happy with my business and my work. This is business. So Akhil started a saloon. We're going to have so many more salons. Nagarjuna garu open chesaru. Next fat annini kuda pedda సెలబ్రిటీస్ ఓపెన్ చేసి అందరినీ ప్రిటీ చేయడం ఒక, అంటే ఇట్స్ అ నోబెల్ కాజ్. అకి అండ్ ఐ వి కమ్ ఫ్రమ్ వెరీ జెంటల్ బ్యాక్గ్రౌండ్స్ అనమాట. సో వీ నో వాట్ పీపుల్ వాంట్. అంటే ఒక యాక్టర్ అవ్వాలంటే వాళ్ళకి కావాల్సినవన్నీ ఒక చోట హీఈస్ గివింగ్ దెమ్ అ ప్లేస్. So how different is this entrepreneurship? How difficult it is? It is a bit different. అంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఐఎమ్ లెర్నింగ్ దిస్ ఆల్ ప్రాసెస్ ఇన్ ఏజ్ ఆఫ్ లైక్ చాలా చిన్న ఏజ్లో. ఆ ఏజ్ చెప్పాలి, చిన్న ఏజ్ అన్నారు, ఇంతకీ మీ ఏజ్ ఎంతండి? I'm right now 29. So ఈ ఏజ్ లో చిన్న ఏజ్ ఏం కాదు. ఫస్ట్ 30. 30కి 1 year తక్కువ చిన్న ఏజ్ ఎట్లా? Since మీరు పెద్దగా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమైనా సలహాలు ఇచ్చారా? నేను ఎవరికి ఏవి సలహాలు ఇవ్వను. అదే నా ఎవరికి సలహా ఇవ్వకపోతే ఎవరి లైఫ్ వాళ్ళు నేర్చుకోవాలండి, ఎవరి జర్నీ వాళ్ళది. ఇప్పుడు నేను ఒక పాత్లో నేనున్నాను, ఆ పాత్ గురించి నాకు తెలుసు, వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళకి ఈ టిప్స్ ఇవ్వలేను. ఎవ్రీబడీస్ లైఫ్ ఇస్ డిఫరెంట్, ఎవ్రీబడీస్ జర్నీ ఇస్ డిఫరెంట్. ద ఓన్లీ టిప్ ఐల్ గివ్ ఎవ్రీబడీ ఇస్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఎన్ని డబ్బులు సంపాదించినా ఏం చేసినా హెల్త్ లేకపోతే ఏమీ లేదు. సో And we have seen మీ ఇద్దరు paths different ఉన్నా సరే you crossed each other's paths. So what is that similarity? I think we both take care of ourselves very well. అండ్ థింగ్ ఏంటంటే తేజుతో చాలా కంఫర్ట్ ఉంటుంది బేసికలీ. అండ్ షీఈస్ వెరీ లాయల్ అండ్ జెన్యూన్. షీ టాక్స్ ఫ్రమ్ హార్ట్. పీపుల్ అన్ని విషయాలు లైక్ ఫ్రమ్ లైఫ్ గురించి, కెరియర్ గురించి, ప్రతి ఒక్కటి. అంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంది కదా, పీపుల్ మైట్ థింక్ షీఈస్ బోల్డ్, షీఈస్ లైక్ దాట్ యాటిట్యూడ్, కానీ అలా లేదు. అది ఏదో ఆగుతుంది అంతే. క్యాజువల్ గా నా నోట్లో దాని నోరే అంత అలా మాట్లాడుతూ. అంటే it's a compliment. She's so sweet. She's sweet. So అలా ఏం అది లేదు. కాంప్లిమెంట్ కాకపోయినా Something that she actually shared with you that actually helped you a lot. అదేంటి? Yoga, meditation and everything, spirituality.
సో పాజిటివ్గా ఉండడం ఎలా, ఎవరి గురించి మాట్లాడొద్దు, డోంట్ కేర్ అబౌట్ ఎనీ వన్. ఇఫ్ సమ్మన్ టాక్స్ అబౌట్ యూ ఆల్సో జస్ట్ ఇగ్నోర్ ఇట్ అనేది. లెట్ దెమ్ టాక్. అంటే వాళ్ళు Let them enjoy. మాట్లాడుతున్నారంటే నీ గురించి చాలా ఉంటేనే కదా మాట్లాడతారు. వాళ్ళు ఆ స్థాయికి రాలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పి. సో ఎవ్రీ టైమ్ షీ మోటివేట్స్ మీ ఇన్ దట్ వే. నన్ను ఎవరు మోటివేట్ చేస్తారు? షీఈస్ ఆల్రెడీ మోటివేటెడ్ బై ఆల్ ది ఎక్సెస్. Thanks, Ra. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Karuna. Thanks a lot. See you. Bye-bye. Well, first and foremost, I would love to thank Lakshmi Manchigaru. This is my first collaboration with this event, and it's a transformative event, And here we are focusing on the education, empowering students with support in education. So I think this is the most transformative and most helpful event for everyone out there, especially for less privileged kids, So I'm really happy to be collaborating with them. Yeah, actors usually are so busy, but still taking out time for doing something positive. What do you have to say about it? It's a good thing we are working for cause, and just want to say, like, all the time it's not all about money, making funds and just getting your remuneration and all. No, I love working for the cause, and every now and then I would love to help the society in every way. So this is what I'm doing, and I'm here today. Great. Thank you. Thank you, Andy. Thank you. So Teach for Change. So how is it coming for Teach for Change? Honestly, this is my debut walking a ramp. I remember now beginning of the career low, Anita Dongreka, Ritu Kumar garki I hosted long back. So asal ramp ki naku sambandhame ledu. This I kind of have little jitters, if it's okay to say, but chala happy ga undi, and I'm very confident and curious because this is an amazing initiative by Lakshmi Manchu garu since many years, and I always was looking forward for an invitation, and it took so many years. And I'm really happy to be here today walking. Okay, so social responsibility అంటారు ఎందుకంటే దీంతో చాలా మంది పిల్లలకు హెల్ప్ చేస్తారు. I know, right? Lakhs of, I think 2 lakhs plus students ki I feel very privileged. I feel very lucky and fortunate to be a small part of this initiative. And So how is it like all the success? the vibe is really good. Oh, that way? I really don't know. Anasuya very successful for past 5 years. Of course, before also, but ఇంకా యాక్టింగ్ లో ఇంకా సక్సెస్ఫుల్ ని చూస్తున్నాము. ఏమంటారు? I don't know. నేను ఎప్పుడు సక్సెస్ఫుల్ అలా డిఫైన్ చేసుకుందాము, because to define is to limit, and I don't want to limit what I'm doing in my life because I really love my job. And I'm glad that you find it successful, because that means మీరు అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను, because that's how you are saying it's successful. So I'm glad. Thank you so much. So are we seeing you in Pushpa 3? Sukumar నుంచి ఏమైనా కాల్ వచ్చిందా? Is there going to be a Pushpa 3? I'm not. Oh, you're fishing for that news. I'm not sure. You should ask the team, Maitri Movie Makers. Pushpa 3. There is. See, I'm getting that news from you. Right now, I'm just laid back, taking a chill pill, doing a little bit of TV and a few other roles, which you can look forward to, because as you know that repeat cheyadam ishtapadnu. So I look different, and my characters are going to be different in the coming up films. So I'm excited for all of us. We see all lovely photos on social media of yours. So who plans all that? What goes behind that? It's a team effort. I have an amazing team of makeup, hair, and assisting, and costume. Mostly I have something in my mind, but ఉన్నా కానీ అది materialize చేయడానికి, productivate చేయడానికి, you should have likewise minds people. So I think I've been lucky, and to have a likewise mind team, and also someone who are equally enthusiastic like I am for every look that I do. Yeah. So we always see you have a voice for something that is going wrong, or something that is not right, or we see that's like so good from your side. So what is that you want to say to people now? చెప్తాను. యాక్చువల్గా అది పెద్ద ప్రిపేర్ అయ్యి చెప్పాల్సిన సందర్భాలు కాదు. నాకు ఏదన్నా మంచి అనిపించినా చెప్పేస్తాను, సంథింగ్ ఈజ్ రాంగ్ అన్నా చెప్పేస్తాను. బికాస్ ఆఫ్ ద బ్యాక్లాష్ హ్యావ్ బీన్ ఫేసింగ్ ఓవర్ ది ఇయర్స్, కొంచెం టోన్ డౌన్ అయిపోయాను. కానీ అయినా కూడా అవన్నీ జరుగుతాయని తెలిసి కూడా కొన్ని విషయాలు నేను తప్పని చెప్పలేకుండా ఉండలేకపోతున్నాను. సో ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు బీ రెస్పాన్సిబుల్ దట్ వే, బికాజ్ ఒక్క వాయిస్ కంటే ఎక్కువ వాయిసెస్ ఉంటే ఇట్ విల్ బ్రింగ్ చేంజ్ కాబట్టి. సో ఐ థింక్ ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ఐ ప్లాన్. అరే ఏంటిది ఎవరెందుకు మాట్లాడలేదు అని ఒకటి వచ్చేస్తుంది కదా, అంతే. సో ఐ విష్ ఐఎమ్ హర్డ్, అండ్ ఐ విష్ మెనీ వాయిసెస్ జాయిన్ మీ when
everybody knows it's wrong, but it's happening. Thank you, Taruni, for covering this. Though. Thank you. Emma, how are you? I'm good, thank you. Yeah, so Emma, Teach for Change, what is the big change you see in this? Every year it gets bigger, better. They're still driven. I like the cause that they support, and every year it's a fun activity for all actors to get together and still support a noble cause. And I'm really on board with Lakshmi Manchu's vision on this, and I wish it continues to grow, serve people, and continue to shine the way it does. Great. So you're shooting ahead. Tell us about your work. So Odella 2 is up releasing this week. After that, I have Srinivas Raga sir's horror film, and then I just signed a Kannada film for which I'll start shooting in May. And after that, I have another Telugu film that I just signed, but I can't talk about it because I haven't started shooting. So I want to go on set and then talk about it. Okay. Thank you. టీచ్ ఫర్ చేంజ్ దీని గురించి చెప్పండి. ఒక చేంజ్ రావాలి, స్పెషల్లీ టీచ్ ఫర్ చేంజ్ అంటే 42 మెంబర్స్ సెలబ్రిటీస్ ర్యాంప్ వాక్ చేసి చాలా మంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. వాట్ యు హావ్ టు సే? See, wherever a good thing is happening, I would always want to be part of it, Andy. So I'm so glad that I'm part of Teach for Change. It's just that first time చేస్తున్నాను నేను చేసేది ఫస్ట్ టైం, కొంచెం నర్వస్గా ఉన్నాను, కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఐ షుడ్ ఆల్సో సీ వేర్ ఐఎమ్ గోయింగ్, వాట్ ఐఎమ్ డూయింగ్. బట్ ఎనీ డే ఒక మంచి పర్పస్ కోసం చేసే పని గురించి నేను ఎక్సైట్ అయి ఉన్నాను. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ టీచ్ ఫర్ చేంజ్ and I'm looking forward for the walk. This is the first time that I'm walking, by the way. Okay. Right. So చిన్నప్పుడు జ్ఞాపకాలు about ramp walk, how was it? Were you always on stage? No. I was never on stage. నేను ఎప్పుడు స్టేజ్ మీద లేను. Most of the times my friends used to walk. There's this friend of mine called Rajiv. He is very good in modeling. వచ్చేటప్పుడు వాడి నుంచి కొన్ని టిప్స్ తీసుకుని ఎలా నడవాలి, ఏంటి, లుక్ ఎలా ఇవ్వాలని చెప్పి అడిగి వచ్చాను. సో నేను బాగానే చేస్తాను అనుకుంటున్నాను, బట్ ఓకే జనాలు ఫర్గివ్ చేస్తారని కూడా నమ్ముతున్నాను తేడా జరిగితే. రైట్. So coming to your future projects, what is coming up? అంటే మ్యాట్ 2 అయింది కదండి, ప్రస్తుతం సక్సెస్లో ఉన్నాను. ఐఎమ్ జస్ట్ బీయింగ్ హ్యాపీ అబౌట్ ద సక్సెస్ దట్ ఐ హావ్ బీన్ పార్ట్ ఆఫ్. ఐఎమ్ స్టిల్ లిస్నింగ్ టు ద స్టోరీస్ అండి. అంటే సంథింగ్ షుడ్ బి వెరీ ఎక్సైటింగ్ ఇస్ వాట్ ఐ థింక్. మేబీ నేను అంత ఎక్సైట్ అయితే జనాలకు కూడా అంత ఎక్సైట్మెంట్ ఉంటుందని నమ్ముతున్నాను. జస్ట్ హోపింగ్ ఫర్ అ గుడ్ ప్రాజెక్ట్ టు కమ్ మై వే. Feels great. Teach for Change key association, this is my second time, and ilanti oka platform ni not just for me, but it also is I think for everyone associated with it. It is a moment of pride, and it's a way to give back everything that we have tried to kind of it is a beautiful feeling to be a part of this organization. In the ramp, what are you wearing today? I'm wearing a designer, Swati Veldani, and I love my piece. I think it's very flattering for my body type, and I love the beautiful embroidery, and I also love my jewelry piece. I think it's an absolutely stunning piece. It gives me like Maharani feels. So all set to walk the ramp and raise a lot of funds for kids. So what is Maharani doing nowadays? Where are you shooting? Maharani right now is actually shooting for 2 films. She's not at the liberty to speak about them just yet, but you will be the first one to know, I promise. Great. Thank you so much.